గన్నవరం ఏఎంసీ అంటే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన చైర్మన్కి సంబంధించిన ఇష్యూ ఒక కొత్త టర్న్ తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే గత కొంతకాలం నుంచి మనం చూస్తున్నాము జనసేన కూటమిలో భాగస్వామిగా ఉంది. టీడీపీ బీజేపీ అలయన్స్కి కీలకమైన ఒక రీజన్గా కనిపిస్తుంది. వాళ్ళు తీసుకున్న చొరవ, వాళ్ళు చేసిన త్యాగం వల్ల ఇవాళ అధికారంలోకి వచ్చిందని చెప్తున్నారు. కానీ పదవులకు సంబంధించిన విషయం వచ్చేటప్పటికి అందులో ముఖ్యంగా ఏవైతే నామినేటెడ్ పోస్టులు నామినేటెడ్ పదవులకు సంబంధించిన ఇష్యూ వచ్చేటప్పుడు మాత్రం జనసేనకు తీవ్రమైన అన్యాయం జరుగుతోంది అని జనసేన నాయకులందరూ కూడా ఇవాళ ఏకరువు పెడుతున్నారు. ఎవరైనా దాని గురించి మాట్లాడితే వాళ్ళకి సస్పెన్షన్స్ వస్తున్నాయి, లేదా వాళ్ళని కొద్ది రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెడుతున్నారు. ఇక్కడ వరకు ఓకే, అదన్నీ అన్అఫిషియల్గా జరిగిపోయినాయి, వాటికి సంబంధించిన ఆరోపణలే తప్ప ఆధారాలు కానీ లేకపోతే దానికి సంబంధించిన ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ అనేది మనకి ఎక్కడ కనిపించదు. కానీ ఇప్పుడేమవుతుంది, ఒక మార్కెట్ యార్డ్ కమిటీకి సంబంధించిన ఒక పదవి జనసేనకు వస్తే దాన్ని దాదాపుగా 4 నెలల నుంచి వాళ్ళని ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపి ఇప్పుడు ఆ ప్రాంతంలో దీంట్లో మళ్ళీ టీడీపీ సింపథైజర్కి ఇప్పుడు ఆ పొజిషన్ ఇచ్చి ఆయనని అఫీషియల్గా అనౌన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే జనసేన పరిస్థితి ఏంటి? ఇప్పుడు వైసీపీ ఎప్పుడూ ఒక జోక్ వేస్తూ ఉంటుంది, మీరు జెండాలు మోసేందుకు తప్ప ఇంకెందుకు పనికిరారు అని. నిజంగానే జెండాలు మోసే కూలీలు కానీ వీళ్ళు మిగిలిపోవాలా? ఇలాంటి పదవులు వచ్చినప్పుడు సరే, ఆ వచ్చే పదవులే తక్కువ, వచ్చిన పదవుల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉందంటే ఏంటి సంగతి? అంటే పవన్ కళ్యాణ్ని ఓవైపు వైసీపీ ఏమో ప్యాకేజ్ స్టార్ అంటది, డబ్బులు తీసుకొని ప్రచారం చేశారు, డబ్బులు తీసుకొని మొత్తం అంతా చేశారు, కాబట్టి ఆ డబ్బులు తీసుకొని చేసేశారు కాబట్టే ఇప్పుడు ఈ పదవుల మీద ఆయన పెద్దగా ఫోకస్ చేయట్లేదు లేదా ప్రెషర్ చేయట్లేదు అనే మాట ఏదైతే వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారో అది నిజమని నమ్మాల్సిన అవసరం అయితే కనిపిస్తుందిగా. సరే, డబ్బులు ఇచ్చారు లేదో ఎవరు చూడలేదు, వాళ్ళిద్దరి మధ్యలో అవగాహన ఏంటో మనకు తెలియదు. సరే, ఆయన డిప్యూటీ సీఎం పొజిషన్ ఇచ్చారు, ఇద్దరిని మంత్రివర్గంలో తీసుకు 21లో నుంచి వాళ్ళ అన్నకు మొన్న ఎమ్మెల్సీ ఇచ్చారు, రేపు అవసరం అయితే ఇంకా పెద్ద పెద్ద పదవులు ఇస్తామన్నారు. కానీ అవి కేవలం పవన్ కళ్యాణ్ సెంట్రిక్గా ఉన్న పీపుల్ ఓకే, కానీ బట్ కార్యకర్తలకు ఎప్పుడు న్యాయం జరిగేది? ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న పదవులుండి కూడా ఒకవేళ జనసేన నుంచి లాక్కొని టీడీపీ తీసేసుకుంటూ ఉంటే ఎట్లా వాళ్ళు ముందుకెళ్తారు? జనసేనకు దీనివల్ల జరుగుతున్న నష్టం ఏంటి? 15 ఏళ్ల పాటు మేము టీడీపీతో కలిసి ఉంటాము, కూటమితో ఉంటామని చెప్పన్నారు. కానీ ఈ 15 ఏళ్లలో ఒకవేళ జనసేన ఒక పార్టీగా సంస్థాగతంగా బలోపేతం కాకపోయినా, ఏ కారణం చేత మధ్యలో బయటకు వచ్చేసి లేదు సొంతంగా మేము రాజకీయాలు చేద్దామనే ఆలోచన వచ్చినా, ఒకవేళ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోవాలనే ఆలోచనలోకి చంద్రబాబు నాయుడు వెళ్ళినా, సొంతంగా ఒక పార్టీగా జనసేన ఎదిగేది ఎప్పుడు? కొద్దిమంది వైసీపీ నుంచి కొద్దిమంది నాయకులు తీసుకున్నారు, కానీ ఆ నాయకులు ఎక్కడన్నా కానీ కనిపిస్తున్నారా? ఏ ఒక్క కార్యక్రమంలోనే కనిపిస్తున్నారా? సమన్వయ ఉదయభాన్ మీకు ఎక్కడైనా కనిపించాడా? బల్లేని శ్రీనివాసరెడ్డి ఇంతకుముందు ఎక్కడైనా మీకు ఏదైనా ప్రోగ్రామ్ చేయంగా చూసారా మీరు? అక్కడ మళ్ళీ అంతర్గత విభేదాలు, వేరే పార్టీ నుంచి వస్తేనేమో రానివ్వరు, ఉన్న వాళ్ళకేమో పదవులు ఇవ్వరు, వాళ్ళకి స్టేచర్ సరిపోదంటారు. ఇవన్నీ మాట్లాడుతున్న నేపథ్యంలో 15 ఏళ్ల పాటు మీరు కూటమిలో ఉండి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చి కూటమిలో మీరు భాగస్వామి అయినప్పుడు 15 సంవత్సరాల తర్వాత ఏంటి? అప్పుడు మీరు సొంతంగా ఎన్నికలు చేయాలనుకుంటే మీకు క్యాడర్ కానివ్వండి, మీకు లీడర్స్ కానీ ఎక్కడ ఉంటారు? ఎవరు ఉండాల్సిన అవసరం లేదంటారా? ఆ విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదంటారా? సో ఇప్పుడు ఇక్కడ చిన్న పదవి అనే పదంతో మనం ప్రారంభించిన వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఉన్నది దక్కట్లేదు, ఆ గౌరవానికి అనుకున్నంత స్థాయిలో ఇది దొరకట్లేదు అన్నది ఇక్కడ పెద్ద ఆరోపణ. కాబట్టి దానివైపు కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చూడాల్సిందే. అది సరిపోదు అన్నట్టు నెక్స్ట్ లెవెల్లో ఒక ఆలోచించాల్సిందే. ఓవైపు ప్రభుత్వంలో భాగస్వామి అవుతూనే పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయకపోతే మాత్రం జరిగే నష్టము 100% జనసేనకి. అది లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, అదంతా తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు చూడాల్సిందే. థ్యాంక్ యూ.